పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్నాం. మనం ఎటువంటి ఉపవాసం చేయాలి అంటే, మొదటగా మనం ధ్యానించుకున్నాం, కళ్ళతో ఉపవాసం చేయాలి, చెవులతో ఉపవాసం చేయాలి, నాలుకతో ఉపవాసం చేయాలి. ఇప్పుడు తలంపులతో ఏ రీతిగా ఉపవాసం చేయాలి అని ఆలోచించినట్లయితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనంలో, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదు, నా మార్గాలు మీ మార్గాల వంటివి కాదు అంటున్నాడు. చాలాసార్లు మన అనుదిన జీవితంలో మన తలంపులు, మన ఆలోచనలు దేవునికి ప్రీతికరంగా లేనప్పుడు దేవుని యొక్క అనుగ్రహాలకు మనం దూరం అయిపోతుంటాం. దేవుని యొక్క ప్రేమను చవిచూడలేకపోతుంటాం. మన ఆలోచనలు వేరేగా వెళ్తున్నాయి, మన తలంపులు వేరేగా ఉంటున్నాయి. అందుకే ఈనాడు మనం తలంపులతో మనం ఉపవాసం చేయాలి. పరిశుద్ధమైన తలంపులు రావాలి, పవిత్రమైన ఆలోచనలతో మన మనస్సును నింపుకోవాలి. అప్పుడు మన శరీరం కూడా పవిత్రంగా ఉండడానికి ఇష్టపడుతుంటుంది. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఉదాహరణకు చూసినట్లయితే యోనా గ్రంథంలో యోనాని యావే దేవుడు నినివే వెళ్ళి బోధించమంటే యోనా ఏమని తలంచాడు? నేను నినివే వెళ్ళి బోధిస్తే వాళ్ళు మారుతారా? ఒకవేళ వాళ్ళు నా మాట వింటారో వినరో, నాకెందుకు ఈ బాధ అని చెప్పి నినివే వెళ్ళవలసిన వాడు తర్షీసు ప్రయాణం అవడం చూస్తున్నాం. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని యొక్క తలంపులను తారుమారు చేస్తున్నాడు యోనా. యోనాలాగే మన అనుదిన జీవితంలో కూడా దేవుడికి మన ఎడల గొప్ప తలంపులు ఉన్నాయి, గొప్ప ప్రణాళికలు ఉన్నాయి, గొప్ప ఆలోచనలు ఉన్నాయి. మనమే వాటిని తారుమారు చేస్తున్నాం. నినివే వెళ్ళి బోధించమంటే నినివే వెళ్ళవలసిన వాడు దేవుడు ఎక్కడ చూస్తాడులే, నేను వెళ్ళి బోధిస్తే వాళ్ళు మారతారా, నాకెందుకు ఈ సమస్య, వాళ్ళు ఏమంటారో అన్న ఆలోచనలు తలంపులతో నినివే వెళ్ళవలసిన వాడు తర్షీసు పడవలోకి వెళ్ళడం, పడవ అడుగు బాగా నిద్రపోతున్నప్పుడు యావే ప్రభు అది చూసి, నేను చేయమన్న పని చేయకుండా నా తలంపులకు విరుద్ధంగా నడుస్తున్నందుకు ఇదిగో నేను ఇవ్వబోయే గుణపాఠం చూడు అంటున్నారు. అందుకే యోనా ఎప్పుడైతే పడవ అడుగు భాగాన్ని నిద్రపోతున్నాడో యావే ప్రభు ఆయన చేసిన పని సముద్రములో తుఫాను చెలరైపోయారు. అవును ప్రియులారా, మనం కూడా దేవుని యొక్క తలంపులు ఎప్పుడైతే మనం నుండి వేరు చేయబడతామో, దేవుని యొక్క తలంపులు ఎప్పుడైతే మనం తారుమారు చేయాలనుకుంటామో, అనేక కష్టాలను కొని తెచ్చుకుంటాం, అనేక సమస్యలు కొని తెచ్చుకుంటాం, అనేక ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం, అనేక రోగాలు కొని తెచ్చుకుంటాం. కావున మనం ఒకటే ఆలోచించుకోవాలి, నేను దేవుని యొక్క తలంపులు చొప్పున నడుస్తున్నానా, దేవుని యొక్క తలంపులు నాలో నెరవేరాలని చూస్తున్నానా అనేది మనం ప్రతిరోజు ఈ శ్రమల కాలంలో ఒక్కసారి ధ్యానించుకోవాలి. దేవునికి మన ఎడల ఉన్నతమైన తలంపులు ఉన్నాయి, కానీ మన తలంపుల మటుకి సరైన తలంపులు కాకే మనకు తలకు వంపులు కూడా వస్తున్నాయి. అందుకే తలంపులతో ఉపవాసం చేయాలి. కొంతమంది ఈ తపస్సు కాలంలో అంటారు, ఫాదర్ నాకు చాలా చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, నా తలంపులు బాగోలేదు. మనం పూజలో చెప్పినప్పుడు వాక్కు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేదని అంటాం. అవును ప్రియులారా, మనం ఆడే ప్రతి మాటను కూడా గుర్తించుకొని అంటున్నామా, నా వాక్కు చేతను, క్రియలు చేతను, లోకము చేతను బహుపాపములు చేసేదని. ఆ తలంపులు మనల్ని పరిశుద్ధంగా ఉండనిస్తున్నాయా? మనం చూసినట్లయితే యోసేపు పుతీపరు ఇంటిలో ఉన్నప్పుడు పుతీపరు భార్య తలంపులు మంచివి కాక యోసేపును పాడు చేయాలని చూసింది. కానీ యోసేపు ఇవి పరిశుద్ధమైన తలంపులు కాబట్టి అక్కడ నుండి పారిపోయాడు, చెడు తలంపుల నుండి పారిపోయాడు, చెడు వ్యక్తుల దగ్గర నుండి పారిపోయాడు, పారిపోయాడు. అదే రీతిగా మనం కూడా ఈ తపోకాలంలో, ఈ శ్రమల కాలంలో మనం తలంపులను పరిశుద్ధపరచుకోవాలంటే యోసేపులా తయారు కావాలి. అంతేగాని యోనాలాగా
దేవుని తలంపులు తారుమారు చేసే వ్యక్తులుగా అయితే, ఎప్పుడైతే సముద్రం మీద తుఫాను చెలరేగిందో అల్లకల్లోలమైపోయింది. అప్పుడు మనం చూస్తాం, ఈ దురదృష్టానికి కారణం ఎవరు అంటే నేనే అని ఒప్పుకుంటాడు యోనా. అవును ప్రియులారా, దేవుని తలంపులు తారుమారు చేసినప్పుడు మన ఇంటిలో ఇబ్బందులు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి. సాతాను మనల్ని అనేక రకాలుగా శోధిస్తూనే ఉంటుంది. అందుకే ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో నా 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 తలంపులు ఎలా ఉన్నాయి, నాకు ఎటువంటి తలంపులు వస్తున్నాయి. మనం చూసినట్లయితే స్వర్ణ మందిరంలో ఆత్మశోధన అని ఉంటుంది. నేను తలంపులతో పాపం చేస్తున్నానా? అందుకే ప్రభువు చెప్పాడు, కామేచ్ఛతో పరస్త్రీని చూసేవాడు ఆమెతో మనస్సును వ్యభిచరించినట్లే లెక్క అన్నాడు. కాబట్టి మన తలంపులు పరిశుద్ధంగా ఉంచమని ప్రతిరోజు దేవుని వేడుకుందాం. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదువుతూ మన తలంపులు పరిశుద్ధపరుచుకుందాం. తలంపులతో మనం చేసే ఉపవాసం ద్వారా మన తలంపులు పవిత్రమైన తలంపులుగా ఉంచమని దేవుని అడుగుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.